శర్మ సార్ గారికి, ఆసీనులైన ఉపాధ్యాయులు, తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారకులైన మా పూర్వ విద్యార్థులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ, ప్రైవేట్లో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మేము డబ్బులు కడుతున్నాం, చదువు రప్పించడం మీ బాధ్యత, మేము డబ్బులు కడుతున్నాం కాబట్టి టీచర్లకు కూడా ఏంటంటే దాంట్లో ఎక్కువ మార్కులు తెప్పించాలి, ఎక్కువ ర్యాంకులు తెప్పించాలనే ప్రయత్నము ప్రైవేట్ స్కూల్ ఉన్న యాజమాన్యాలకు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే ఇక్కడ చదివించే బాధ్యత అక్కడ ఉపాధ్యాయులది, తర్వాత స్కూల్ యాజమాన్యందే, కానీ పిల్లవాడికి అంతగా లేదు. అదేవిధంగా ఇంకోటి గవర్నమెంట్ స్కూల్లో కూడా చూస్తే కూడా పిల్లల్ని చేర్పించడం మీ బాధ్యత, చదివే బాధ్యత మాది కాదు అనే విధంగా ఇట్లా ఈ రెండు సెక్టార్లో కూడా విద్యార్థుల యొక్క అలసత్వం అనేది మనకు అక్కడ చాలా కనిపిస్తుంది. అప్పుడు మీకు కూడా అంటే మీరు కూడా ఇలానే అయ్యే వాళ్ళేమో. అక్కడ ఈ మాధ్యమాలు లేవు, సెల్ ఫోన్లు లేవు, ఇంకా చాలామంది ఇళ్లలో టీవీలు కూడా లేవు, కొంతమంది ఇళ్లలో మాత్రమే ఉండేవి. కాబట్టి ఈ మాధ్యమాలు లేవు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ చదువు మీద శ్రద్ధ, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా చదువు మీద శర్మ సారు రేపు అడుగుతాడు, లేకపోతే మిగతా ఉపాధ్యాయులు అడిగి దండిస్తారు అనే భయంతోనైనా మీకు కనీసం ఆ భయం అన్నా ఉన్నది. ఇప్పుడున్న విద్యార్థులకు అలాంటి భయం అనేది లేదు. మేము ఫీజులు కడుతున్నాము, మా వల్లనే వీళ్ళు బతుకుతున్నారు, కాబట్టి మేము చదవాల్సిన అవసరం లేదనే ధోరణిలో చాలామంది, అంటే అందరూ లేరు, ఒక 80% పిల్లలు ఆ విధంగానే అలాంటి ధోరణిని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో ఈ స్టూడెంట్స్లో చాలామంది ప్రయోజకులు అందరూ చాలా వెల్ సెటిల్డ్, మంచి స్థాయిలో వాళ్ళు ఉన్నందుకు నిజంగా కూడా మేము మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే మేము చెప్పిన పిల్లలు ఈ విధంగా ప్రయోజకులు అయ్యారు. చాలామంది టీచర్లు, ఎక్కువ మంది సాఫ్ట్వేర్, తర్వాత బిజినెస్, ఇలాంటి రంగాల్లో మీరు రాణిస్తూ మీ కుటుంబాలను, తర్వాత మీ పరపతిని పెంచుకుంటూ సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థాయిలో మీరు బతుకుతున్నందుకు నిజంగా చాలా గర్వంగా ఉంది. ఒక పచ్చని చెట్టు ఉండాలి అంటే మన తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఒక ఇంట్లో ఒక పచ్చని చెట్టు ఉండాలి. ఆకలి లేని ఆలోచనల ఫలాలనిచ్చి ఋతువుల గమనాన్ని, సమయాన్ని గుర్తు చేస్తూ మన బాధ్యతలకు అల్లారంలా ఇంట్లో ఒక పచ్చని చెట్టు ఉండాలి. అలసటలో, అయోమయంలో, అసహనంలో నిశ్చల నిర్ణయాల గొడుగుల, అభివృద్ధికి పథానికి ఆత్మబలాల అభ్యుదయ అడుగుల ఇంట్లో ఒక పచ్చని చెట్టు ఉండాలి. సేదల నీడయ్యే, వసంతాల జోడయ్యే మన ఇంట్లో ఒక పచ్చని చెట్టు ఉండాలి. ఎన్నో సుడిగుండాలను, వడగాలులను, వడగళ్లను, కడగళ్లను తట్టుకుని నిట్టాడిగా నిలబడిన అనుభవాల మాను ఒకటి కుర్చీలో బోసి నవ్వులతో విరవీస్తూ ఉండాలి. ఇంటింట ఒక పచ్చని చెట్టు ఉండాలి. స్నేహాలు, బంధాలు, బంధువుల పోగడలను ప్రోధి చేసి వడగట్టి మన జీవన సౌఖ్యానికి వారధిగా నిలిచే ఎన్సైక్లోపీడియా లాంటి ప్రతి ఇంట ఒక చెట్టు ఉండాలి. నెరిసిన వయస్సులో, వెలసిన రంగులో, ముడతల తోలులో ఎన్నో సమస్యల పరిష్కారాలున్నవో చేదుకో ఆ జ్ఞాన వృక్షానికి కాసిన్ని ఆత్మీయ మాటలు పోసి ఆ పెదాలపై కొన్ని నవ్వులను చిలకరిస్తే వెన్నెల వసంతాలను కురిపించే పచ్చని చెట్లు ప్రతి ఇంటా ఉండాలి. అలాలించే చేతులు, వంగిన వెన్నును దన్నుగా నిమరాలి. తడబడే అడుగును ఆసరాగా అనురాగాలు పరిస్తే తృప్తులను నరాల్లో పారించే పచ్చని చెట్టు ప్రతి ఇంటా ఉండాలి. థ్యాంక్ యూ.